రైట్. నమస్తే. మనతో పాటు రిటైర్డ్ ఐపీఎస్ ఆఫీసర్ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గారు ఉన్నారు. సార్, భారతదేశానికి శత్రు దేశాలను కొనేటువంటి సంఖ్య పెరుగుతున్నటువంటి అవకాశం కనబడుతుంది. నిన్నటిదాకా మనం కలిసి ఉన్నటువంటి ఒక బంగ్లాదేశ్ ఒక్కసారిగా మారిపోవడం, అది మన భారతదేశంపై ఏ విధంగా ఎఫెక్ట్ చేసే అవకాశం ఉంది? ఏదైనా దేశం బలోపేతమైన దిశగా వెళుతున్నప్పుడు ఇటువంటి చర్యలు జరుగుతూనే ఉంటాయి. కాబట్టి భారతదేశం ఆర్థికంగా చాలా బలోపేతమైన దేశంగా మారుతుంది. ఇప్పుడు 5వ స్థానంలో ఉన్న మనం త్వరలో 3వ స్థానంలోకి వెళతామన్నది అందరికీ తెలిసింది. కాబట్టి దీన్ని ఎలాగా వెనక్కి లాగాలి అన్న ప్రయత్నాలు ఈ చిన్న చిన్న దేశాలు కాదు, కానీ ఈ చిన్న దేశాల వెనకనున్న దేశాలు ఈ విధమైన ప్రయత్నాలు చేస్తుంటాయి. కాబట్టి ఇది ఒక ఇండికేషన్ ఏంటంటే మనం ముందుకు వెళుతున్నాం అన్నది ఒక పాజిటివ్గా తీసుకోవాల్సిన అవసరం. ఆ తర్వాత ఏంటంటే మన చుట్టుపక్కల ఉన్న దేశాలతో కూడా మైత్రీపూర్ణ సంబంధాలు ఉండడం చాలా ముఖ్యమైన విషయం. కాబట్టి అందుకనే ఇంతకుముందు పద్మనాభయ్య గారు మాట్లాడితే బిగ్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో వారు ఏ విధంగా ఈ విషయాలను చూస్తున్నారన్నది కూడా ఒక విషయం అనిపించింది. కాబట్టి ఈ విధంగా మన ఒకరితో ఒకరు పరస్పర సంబంధాలు, తర్వాత సార్క్ లాంటి సంఘటనలు మళ్ళీ బలోపేతం చేయడం, ఇవన్నీ చేసుకుంటూ ఇంటర్నేషనల్ లెవెల్లో ఈ ఇష్యూస్ ఏవైతే జరుగుతున్నాయో వాటిని తీసుకువెళ్లాల్సిన అవసరం కూడా ఉంది. ఎందుకంటే ప్రపంచంలో ఉన్న ప్రజల్లో కూడా ఈ విధమైన అవగాహన కల్పించడం చాలా అవసరం. లేకుంటే ఈ మధ్య న్యూస్ మీడియాలు, సోషల్ మీడియాలో నిజమేంటి, సరి అయినదేంటి కూడా తెలియని పరిస్థితుల్లో సమాజం ఆ విధంగా ముందుకు వెళుతుంది. దాని ప్రభావం భారతదేశంలో కూడా అంతర్గతంగా ఇట్లాంటి అల్లర్లు సృష్టించడానికి కొంత ఉపయోగపడేటువంటి అవకాశం ఎప్పుడైనా ఉపయోగపడుతుంది ఈ విధంగా. ఎందుకంటే చాలామంది మనుషుల్లో విభేదాలు సృష్టించి వాళ్ళ పబ్బం గడుపుకోవడానికి ప్రయత్నిస్తారు. ముఖ్యంగా రాజకీయ నాయకులు కూడా ఈ ప్రయత్నాలు చేస్తుంటారు. కాబట్టి అటువంటి ప్రయత్నాలకు మనం తావు ఇవ్వకూడదు. ఎందుకంటే మనం చూసుకుంటున్నాం, ఎక్కడా కూడా పరిస్థితులు శాంతి ఎక్కడ ఉంటుందో అక్కడే అభివృద్ధి జరుగుతుంది. కాబట్టి ఇటువంటి విషయాల మీద అల్లర్లు ఎక్కడైనా మొదలయ్యాయంటే మటుకు ఏమవుతుందంటే ఫైనల్గా పెట్టుబడి పెట్టేవాళ్ళు వీళ్ళందరూ కూడా ఆ రాష్ట్రాల్లో ఎందుకు పెట్టాలన్న భావనలు ఉంటాయి. కాబట్టి ఎక్కడైతే శాంతి ఉంటుందో అక్కడ ఉంటుంది. అందుకనే ఫిడెల్ కాస్ట్రో ఒక చోట అన్నారు, అభివృద్ధి జరగాలంటే శాంతి ఉండాలి, శాంతి ఉండాలంటే న్యాయం ఉండాలి, న్యాయం ఉండాలంటే రూల్ ఆఫ్ లా ఉండాలి అని. కాబట్టి రూల్ ఆఫ్ లా ఎక్కడైతే ఉంటుందంటే చట్టం ముందు అందరూ సమానులే, కులాలు మతాలు పక్కన పెట్టి తప్పు చేసిన వారందరికీ కూడా శిక్ష పడుతుందన్న భావాలు కనుక జనాల్లో వస్తే సమాజంలో ఒక ఆర్డర్ వస్తుంది. దాని గురించి మనం ప్రయత్నం చేయాలన్నది నా భావన. ఒకటి, భారత ప్రభుత్వ వ్యవహారశైలి ఈ విషయాలలో బాగుందనేటువంటి అనుకోవచ్చా, లేదంటే ఇంకేదైనా మెరుగుపరచుకోవడం? ఎందుకంటే భారతదేశం మీరు చూసుకుంటే 4096 కిలోమీటర్లు బంగ్లాదేశ్కి బార్డర్. ఎందుకంటే పోరస్ బార్డర్స్, ఇలాగ పాకిస్తాన్ లాగా మీకు ఫెన్సింగ్ కట్టి ఇలాంటిది లేదు. మనం మాన్యువల్గానే మానిటర్ చేయాలి. 4096 కిలోమీటర్లు మానిటర్ చేయడం అంటే అలా చూడండి. తర్వాత బంగ్లాదేశ్ నుంచి ఇక్కడికి వస్తుంటారు, వ్యాపార సంబంధాల కోసం వచ్చి వెళుతుంటారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి మనకి. కాబట్టి వీటిలలో ఏ విధమైన మనం అభిప్రాయం తీసుకుంటామన్నది కూడా చాలా అవసరం. ఎందుకంటే నదీ జలాల మధ్య కూడా మన ఇద్దరి కంట్రీలకు ట్రీటీ ఉంది. తర్వాత ముఖ్యంగా నార్త్ ఈస్ట్లో ఫర్ ఎగ్జాంపుల్ బంగ్లాదేశ్లో సిమెంట్ ఫ్యాక్టరీ నడవాలంటే మనం మేఘాలయ నుంచి లైమ్ స్టోన్ వెళ్తే తప్ప అవ్వదు అక్కడ. సో ఇవన్నీ చూస్తున్నాం. తర్వాత ఏంటంటే అక్కడ అపెరల్స్ అంటే ఈ రెడీమేడ్వి కూడా చాలా పెద్ద సంఖ్యలో, గార్మెంట్స్ చాలా పెద్ద సంఖ్యలో ఉన్నాయి. సో ఈ విధమైన పరిస్థితులలో అందుకనే భారతదేశం కన్స్ట్రక్టివ్ అప్రోచ్లో వెళదామని నిన్న వివేక్ మిశ్రీ గారు, ఎవరైతే మన ఫారిన్ సెక్రటరీ బంగ్లాదేశ్కి వెళ్ళారో, ఆయన మాట్లాడారు. సో ఆ విధమైన ధోరణితో భారతదేశం వెళుతుంది. బట్ ఎట్ ది సేమ్ టైం మనమేదో డిఫెన్స్గా ఉన్నామన్న భావన కూడా ఎక్కడ కూడా వెళ్లాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మన భావాలు ఏంటి అన్నది. ఎందుకంటే భారతదేశం ఎప్పుడు కూడా ఏ దేశం మీద ఆక్రమణ చేయలేదు, ఇన్ని సంవత్సరాలు మీరు చూసుకోవచ్చు. కాబట్టి ఆ భావాలను ముందుకు తీసుకుంటూ, కానీ ఇటువంటి విషయాలు ప్రజలలో డివైడ్ సృష్టించకుండా కాపాడే బాధ్యత కూడా ప్రభుత్వానికి ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రభుత్వాలు వ్యవహరించాలని నేను అనుకుంటున్నాను. చిన్న ప్రశ్న ఏంటంటే, అదానికి సంబంధించినటువంటి అంశంపై పార్లమెంట్లో గందరగోళం, దేశంలో చర్చ. అసలు అదానికి సంబంధించి అమెరికాలో ఏదో జరిగితే ఇక్కడ చేయడం అనేటువంటిది ఏ విధంగా మనం చూడొచ్చు? అంటే అదాని దాంట్లో ఫైనల్గా చెప్పింది ఏంటంటే, ఒక 5 రాష్ట్రాల్లో ఉన్న గవర్నమెంట్ ఆఫీషియల్స్కి లంచాలు ఇచ్చారు అన్నది వారు చెప్పిన ముఖ్యమైన అంశం. కాబట్టి దాన్ని పరిష్కరించాల్సిన అవసరం ఉంది మనకి. ఎందుకంటే ఇక్కడ డబ్బులు ఇచ్చి ఆ విధంగా చేస్తున్నారన్న ఆరోపణలు ఏవైతున్నాయో దాని మీద ఒక ఎంక్వైరీ పెట్టించవచ్చు. ఏముంది దాంట్లో? పార్లమెంట్లో కాదు, పార్లమెంటరీ కమిటీ కావచ్చు, లేకుంటే సిబిఐ లాంటి సంస్థకి ఇచ్చి ఇందులో ఏం జరిగిందన్నది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఆదేశించవచ్చు. ఎందుకంటే ఆపే కొద్దీ ఏమవుతుందంటే ఇంకా అది పెరుగుతుంది. ఏదైతే మనం ఎక్కువగా నొక్కి పెడతామో అది ఇంకా వేగంగా బయటకు వస్తుంది. కాబట్టి ఆ విధమైన నిర్ణయాలు ప్రభుత్వం ఏదో ఒకటి తీసుకోవాల్సిన బాధ్యత. అంటే అది అవుతుంది. నేను అదే చెప్పాను, ఏదైతే దేశం పురోగమిస్తుందో, ఏవైతే వ్యక్తులు పైకి వెళుతున్నారో వాళ్ళని వెనక్కి తీసుకోవడానికి అనేక శక్తులు ప్రయత్నిస్తాయి. అనేక శక్తులు. ఎందుకంటే
మనం ఒక ఆల్టర్నేటివ్గా తయారవుతున్నామన్నవి పెద్ద దేశాలకు ఇది వాళ్ళకు సహించదు. ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఇలాగే ఉండాలి, వాళ్ళ ఆధిపత్యం నడవాలి అన్న ధోరణిలో ఉంటారు. కాబట్టి దాన్ని చేయడానికి ఇటువంటివి వస్తుంది. కానీ ఏవైనా లేకుంటే గవర్నమెంట్ స్పెసిఫిక్గా మీ దగ్గర ఏం ఎవిడెన్స్ ఉన్నది కూడా అడగొచ్చు. డిప్లొమాటిక్ ఛానల్స్ నుంచి తీసుకొని దాని మీద యాక్షన్ తీసుకోవాలా లేదా అన్నది ఆలోచించుకోవచ్చు. సో ఆ విధంగా ప్రభుత్వం వ్యవహరించాలని నేను అనుకుంటున్నాను. ఇది బంగ్లాదేశ్కు సంబంధించి భారతదేశం అభివృద్ధి చెందుతుంది కాబట్టి ఇట్లాంటి దాడులు జరుగుతున్నాయి అనేటువంటిది జేడీ లక్ష్మణ్ గారు చెప్తున్నారు.